ఇక నన్ను కల్వకుర్తిలో గెలిపించిన అనే మాట అన్నావు కదా, నీ ఊర్లో ఏమైందో చూసుకో మొదలు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ గద్వాల్లో ఏమైందో చూసుకో తల్లి. పట్టుమని 7,000 ఓట్లు రాలేదు. నీ పరువు పోయింది గద్వాలలో. పరువు పోడే కాదు, గద్వాల జనం అంతా కూడా చీదరించుకుంటున్నారు. కేవలం గద్వాల జనాలే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ, బీసీ బిడ్డలందరూ కూడా డీకేఆర్న బీసీల ద్రోహి అని కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నారు. నువ్వు మన గద్వాల్లో చేసిన వ్యవహారాన్ని బట్టి మీరు చెప్తారు కదా, మీది బంగ్లా రాజకీయము, మీ కుటుంబానికి 30,000 ఓట్లు 40,000 ఓట్లు నా పేరు చూసి ఓట్లు వేస్తారని. ఎక్కడ పోయినాయి మన గద్వాల ఆ ఓట్లన్నీ? నేను కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని నిలబెట్టిన, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా. గద్వాల్లో మీరు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇప్పించుకొని మీ స్వార్థం కోసం, మీ కుటుంబం స్వార్థం కోసం మీ అల్లుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఒక బీసీ బిడ్డకు వెన్నుపోటు పొడిచి మీ రాజకీయ కుతంత్రాలని బయట పెట్టించుకున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క బీసీ వ్యతిరేక ఆలోచన విధానాన్ని చూసి మిమ్మల్ని అసహించుకుంటున్నారు. నన్ను గెలిపించుడు పక్కన పెట్టు, గద్వాల్లో ఏమైందో చూసుకొని మళ్ళొక్కసారి చెప్తున్నా. పట్టుమని 7,000 ఓట్లు రాలేదు. మీ పరువు పోయింది. అది ఆమె నిజమైనటువంటి బలము, ఆమె సంస్కారము, ఆమె రాజకీయ కుటిలత్వము. గద్వాలనే కాదు, ఇవాళ మక్తలు పోయి అడిగితే ఎవరైనా చెప్తారు. మక్తల్లో భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తికి కాకుండా ఆమెకు సొంత తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఇవాళ మక్తల ఏ ఊరికి పోయినా వేరే పార్టీ వాళ్ళు కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అడిగినా చెప్తారు, డీకేఆర్న జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలు ఉన్నది కానీ ఇక్కడ మక్తల్లా భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచింది, వాళ్ళ తమ్ముడి కోసం పనిచేసిందని చెప్తారు. ఒక్కరినైనా ఎక్కడినైనా నా రాజకీయ జీవితంలో దాదాపు 20 సంవత్సరాలల్లా ఒక్క మచ్చ ఎక్కడున్నా ఉంటే చూపించమని చెప్పండి. మన గద్వాల్లో బీసీ బిడ్డకు ద్రోహం చేసినాం, నీ పార్టీకి ద్రోహం చేసినాం. మక్తల్లా మీ పార్టీకి ద్రోహం చేసినాం. కాంగ్రెస్ పార్టీలు కూడా నేను చాలా బాధ్యతతో చెప్తున్నా, 2014 నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను ఓడిపోవడానికి డీకేఆర్న కుట్ర చేసింది. ఆ కుట్రలని ఛేదించుకొని నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఆ రోజు. ఎట్లయితే గద్వాలలో మొన్న బీజేపీకి ద్రోహం చేసిందో, మక్తల్లో ఎట్లయితే బీజేపీకి ద్రోహం చేసిందో, 2014లో కూడా కల్వకుర్తిలో నేను ఓడిపోవడానికి డీకేఆర్న కుట్రలు పన్నింది, కుతంత్రాలు పన్నింది. అయినా కానీ నా ప్రజల ప్రేమతోటి, నా కార్యకర్తల కష్టంతో నేను కల్వకుర్తి నుంచి శాసనసభ్యునిగా గెలిచిన. మళ్ళీ ఈ విషయంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆనాడు కల్వకుర్తిలో అసలు ఏం జరిగింది, ఎట్లా నా ఓటమికి మీరు కుట్రలు చేసినరో అన్నీ కూడా బహిర్గతం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.